హాయ్ ఫ్రెండ్స్, భూల్ చుక్ మాఫ్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ హిందీలో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. థియేటర్స్లో ఉండగానే మనకు ఓటీటీలోకి అయితే వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం మూవీని హిందీలో అయితే చూడొచ్చు. సో ఈ మూవీని ఇక్కడే హిందీలో చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. సో ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇది వచ్చేసి ఒక టైం లూప్లో జరిగేటటువంటి ఒక స్టోరీ అనమాట. సో డైరెక్టర్ ఒక టైం లూప్ అనే కాన్సెప్ట్ తీసుకొని అందులో ఒక సోషల్ మెసేజ్ అనేది యాడ్ చేసి ఒక మూవీగా తీసి చూపించాలనేసి ఒక ప్రయత్నం అయితే చేశాడని చెప్పొచ్చు. సో దానికి తగ్గట్టుగా మనకు మూవీని ప్రజెంట్ కూడా చేశాడని చెప్పొచ్చు. సో ఈ టైం లూప్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, హీరో వచ్చేసి ఒక టైంలో స్టక్ అయిపోతాడు అనమాట. అక్కడి నుంచి ఇక హీరోకి జరిగిందే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొని చేసేటప్పుడు స్టోరీ కూడా కొంచెం బలంగా ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి ఒక సింపుల్ స్టోరీ అనేది తీసుకున్నాడు, దానికి ఈ యొక్క టైం లూప్ కాన్సెప్ట్ అనేది యాడ్ చేశాడు అనమాట. సో ఆ విధంగా ఒక స్టోరీ రాసుకొని ప్రజెంట్ చేయాలి అనేసి అనుకున్నాడు. ఇక మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, మూవీలో మనకు ఫస్ట్ సాంగ్ నుంచే స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో హీరోయిన్ వారణాసిలో ఉంటారు. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళని మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళకి ఒక కండిషన్ అనేది పెడతారు. హీరో కనుక ఒక 2 monthsలో గవర్నమెంట్ జాబ్ కనుక సాధించినట్లయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తామని చెప్తారు. ఈ 2 monthsలో హీరో ఒక పని చేసి ఆ గవర్నమెంట్ జాబ్ అనేది సాధించాడు. ఇక గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి అనేది ఫిక్స్ చేస్తారన్నమాట. డేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. సో ఫస్ట్ వీళ్ళకి హల్దీ ఫంక్షన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మరుసటి రోజు మ్యారేజ్. సో హల్దీ ఫంక్షన్ చేసుకున్న తర్వాత హీరో నిద్రపోయి మార్నింగ్ లేస్తాడు. ఇక ఈరోజు మనకు పెళ్లి అనుకుంటే అక్కడ పెళ్లి రోజు అనేది రాదనమాట. ఆ రోజు మళ్ళీ వీళ్ళకి హల్దీ ఫంక్షన్ రోజే రావడం జరుగుతుంది. సో ఇదేదో కలగన్నాను అలా జరిగింది అనుకునేసి అతను మళ్ళీ ఆ రోజు నిద్రపోయి మరుసటి రోజు లేస్తే, సో ఆ రోజు కూడా ఇతనికి మళ్ళీ హల్దీ ఫంక్షన్ రోజే వస్తుంది కానీ మ్యారేజ్ డే అనేది రాదు. సో ఈ విధంగా హీరో లైఫ్లో ఆ ఒక్క రోజు అనేది అలా స్టక్ అయిపోతుంది అనమాట. ఇతనికి అదే రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. అసలు ఇంతకీ హీరో లైఫ్లో ఇటువంటి ఒక ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, తన లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ ఎలా చూపించాడంటే, మూవీ అంతా కూడా రన్ టైం మనకు జస్ట్ 2 hours మాత్రమే ఉంటుంది. సో మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా మాత్రం చూపించాడని చెప్పొచ్చు. కాకపోతే మూవీలో మనం లాజిక్లు కనుక వెతుక్కున్నట్లయితే మనకు మూవీ అనేది ఏ మూవీరా అనిపిస్తుంది. లాజిక్లు అనేటివి పక్కన పెట్టేసి జస్ట్ మూవీ ఫన్ కోసం ఒకసారి చూసినట్లయితే బాగానే నచ్చుతుంది. సో డైరెక్టరు ఒక సోషల్ కాజ్ ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని తీసుకొని ఈ స్టోరీని అయితే చేశాడనమాట. సో దానికి ఈ యొక్క టైం లూప్ అనే కాన్సెప్ట్ అనేది యాడ్ చేసి దీన్ని కొంచెం కామెడీ వేలో చూపించాడని చెప్పొచ్చు. సో డైరెక్టర్ ఒక మంచి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. కాకపోతే ఇంత సింపుల్ స్టోరీని తీసుకొని చూపించడం కోసం ఇటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్తో మనం చాలా మూవీస్ అయితే చూసాము. ఇక్కడ వచ్చే సీన్లు కూడా మనకేం పెద్ద కొత్తగా అయితే ఉండవు. ఆల్రెడీ చాలా మూవీస్లో చూసిన సీన్సే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ టైం లూప్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. దాన్ని కూడా మనకు అంత ప్రభావితంగా చూపించాడనేసి అనుకోలేము. కాకపోతే క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి క్లైమాక్స్ అయితే ఇచ్చాడని చెప్పొచ్చు. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఓకే పర్లేదు అన్న విధంగా అయితే చెప్పాడని చెప్పొచ్చు. సో ఒక మూవీలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే, రాజ్ కుమార్ రావు ఈయన మూవీస్ కనుక చూసుకున్నట్లయితే స్టోరీలో ఏదో ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మూవీలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అనేసి ఆయన అయితే చేశాడని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఆయన క్యారెక్టర్ పరంగా కానివ్వండి, ఆయన అయితే బాగా సెట్ అయ్యాడు. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇందులో హీరోయిన్గా చేసినటువంటి వామికా గబ్బి, ఈమె క్యారెక్టర్ కూడా ఓకే ఉన్నంతలో ఏం బాగానే చేసిందని చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. అలాగే కెమెరా వర్క్ అనేది చాలా బాగుంది. ఆ వారణాసిని చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు బాగున్నాయి. సో ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే, లాజిక్లు మ్యాజిక్లు అన్ని పక్కన పెట్టేసి జస్ట్ ఫన్ కోసం మూవీ చూడాలనుకుంటూ ఉన్నట్లయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. లాజిక్లు మ్యాజిక్లు అన్నీ చూసుకొని మూవీ చూడాలనుకుంటే మాత్రం మీకైతే మూవీ నచ్చదు. సో నాకైతే మూవీ నచ్చింది, ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరం అనే విషయాలు అయితే లేవు. సో అదే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.